భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనలో ఉన్నప్పుడు స్వాతంత్రోద్యమం మొదలవుతుంది. ప్రధానంగా మనకి కాంగ్రెస్ పార్టీ కంటే ముందు కొన్ని సంస్థలు స్థాపించి స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభిస్తారు. అయితే మన ఆంధ్రాలో ఈ స్వాతంత్రోద్యమం అనేది ఎప్పుడు మొదలైంది? సో మన ఆంధ్రాలో ఈ జాతీయ ఉద్యమం అనేది కాంగ్రెస్ కంటే ముందే మొదలవుతుంది. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని చెప్పేసి ఉదాహరణ తీసుకొస్తారు. సో దీనిని చెన్నపట్టణ స్వదేశీ సంఘం అని కూడా పిలుస్తారు. దీన్ని ఎవరు స్థాపించారంటే గాజుల లక్ష్మీనరసింహ శెట్టి అనే ఒక పర్సన్ తీసుకొస్తారు. ఆయన ఈ చెన్నపట్టణ స్వదేశీ సంఘాన్ని స్థాపించి ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తిస్తారు. అంటే జాతీయ భావం అంటే దేశాన్ని ప్రేమించడం, మనం పుట్టిన భూమి మన జన్మభూమి, దీన్ని మనమే కాపాడుకోవాలి, మన సంపదను బ్రిటిష్ వాళ్ళు కొల్లగొడుతున్నారు, వాళ్ళని మన భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని ప్రజల్లో ఒక జాతీయ భావాన్ని తీసుకొచ్చి ఆంధ్ర ప్రజల మొత్తాన్ని కూడా స్వాతంత్రోద్యమం వైపు తీసుకెళ్తారు. సో కాబట్టి ఇలా మన ఆంధ్ర యువతని ఆంధ్ర ప్రజల్ని జాతీయోద్యమం తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారిది. ఆయనే ఈ చెన్నపట్టణ స్వదేశీ సంఘాన్ని స్థాపిస్తారు.